రివ్యూ ఆఫ్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ తెలుగు డబ్ మూవీ. ఫెబ్ 20th మలయాళంలో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ క్రైమ్ థ్రిల్లర్ని నాయట్టు భ్రమరం మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన జీతు అష్రఫ్ తన డెబ్యూలో ఈ మూవీని డైరెక్ట్ చేశారు. అండ్ ఎలవెల పూంచరా ఇరట్టా మూవీస్ని డైరెక్ట్ చేసిన షాహీ కబీర్ గారు దీనికి స్టోరీ అందించారు. బాబన్ అండ్ ప్రియమణి లీడ్ రోల్స్లో నటించారు. మలయాళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఈ మూవీని మార్చి 14th తెలుగు డబ్ చేసి రిలీజ్ చేశారు. అండ్ మలయాళం థ్రిల్లర్స్ అంటే ఎందుకో తెలియని ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. సో ఆ ఎక్సైటింగ్తోనే థియేటర్కి వెళ్ళిపోయాను. ఇక చూసాక నాకైతే నచ్చింది మూవీ. ఒక సింపుల్ ఫేక్ గోల్డ్ చైన్ కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ నుంచి స్టార్ట్ అయిన ఈ కథ అమ్మాయిల్ని ఓన్ చేసుకుని వాళ్ళ వీడియోస్ తీసి బ్లాక్ మెయిల్ చేసే వెబ్ క్రైమ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎక్కడ కథను డైవర్ట్ చేయకుండా చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ అయితే తెలియకుండానే అయిపోయింది. ముఖ్యంగా రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే మనల్ని అలా సీట్లో కూర్చోబెడేస్తుంది. చాలా థ్రిల్లర్ మూవీస్లో కొన్ని క్రైమ్స్ జరగడం, పోలీస్ ఆఫీసర్ దాన్ని సాల్వ్ చేయడం, క్రైమ్ ఎందుకు చేస్తున్నారు అనే దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ అవడం, ఇలా మాక్సిమం ఒకటే ప్యాటర్న్ ఉంటుంటాయి. అయితే ఈ మూవీలో కూడా అలాంటి ఫార్మేట్ ఉంటుంది. కానీ ఈ క్రైమ్స్తో హీరో జర్నీకి ఒక హార్డ్ ఈటింగ్ ఇంటర్లింక్ ఉండడం వల్ల ఇమీడియట్గా మన హీరో క్యారెక్టర్కి కనెక్ట్ అవుతాం, కథలో లీనమవుతాం. అంతేకాదు ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ని చాలా ఇంటెన్స్ అండ్ ఎమోషనల్గా రాశారు. మనోడుకున్న యాంగర్ ఇష్యూస్ ఏ లెవెల్లో ఉంటాయంటే జస్ట్ ఇంట్రొడక్షన్ సీన్లోనే చూపించేస్తారు. అండ్ ఈ యాంగర్ ఇష్యూస్తో పాటు అతనికి పాస్ట్లో ఒక ట్రామా కూడా జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ అదే అతన్ని ఈ ఇన్వెస్టిగేషన్లోకి తీసుకెళ్తుంది. అండ్ ఇది ఒక రెగ్యులర్ థ్రిల్లరే, కానీ ప్రెజెంటేషన్ చాలా బాగుంటుంది. అయితే క్రైమ్స్ ఎవరు చేస్తున్నారనే దానికి మనకి ఫస్ట్ హాఫ్లోనే చూపించేస్తారు. బట్ వాళ్ళని ఎలా పట్టుకున్నారనే దాని మీద రెస్ట్ ఆఫ్ ద మూవీ వెళ్తుంది. నేనైతే సెకండ్ హాఫ్ ఇంకేముంటుందో అనుకున్నా, కానీ ప్రొటాగనిస్ట్ ప్రెజెంట్లో ఫేస్ చేస్తున్న కొన్ని అన్సాల్వ్డ్ ఆన్సర్స్కి చాలా ఇంట్రెస్టింగ్ కనెక్షన్ మీకు ప్రీ క్లైమాక్స్లో చూపెడతారు. అదే సినిమాకి సోల్ అని చెప్పాలి. బట్ వాళ్ళు ఎందుకు క్రైమ్స్ చేస్తున్నారనే దానికి కూడా ఒక సాలిడ్ రీజన్ ఉంటుంది. మూవీలో అది నాకు బాగా నచ్చింది. అది లేకపోతే హీరో దెబ్బ అయిపోతాడు. అది ఎలా ఏంటి అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. అండ్ కంపేర్ టు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంత కిక్కేలేదు, కానీ బాగానే ఉంటుంది. అండ్ నా పేరు శివ సినిమాలో లాగా ఒక 2 యాక్షన్ బ్లాక్స్ని చాలా రాగా డిజైన్ చేశారు. ఇందులో యాంటగనిస్ట్ కాస్టింగ్ అయితే భలే ఉన్నారు. ఇంకా మూవీలో హైలైట్ ఏంటంటే బాబన్ పెర్ఫార్మెన్స్. మామూలుగానే ఆయన తోప్ యాక్టర్, అందులోని ఇలాంటి ఇంటెన్స్ రోల్స్ వస్తే ఇచ్చి పడేస్తారు. అండ్ జేక్స్ బిజా మ్యూజిక్ మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. అండ్ ఇంకో విషయం, ఈ మూవీ ఎండింగ్ చూసి దీన్ని మళ్ళీ పార్ట్ 2 చేస్తారా ఏంటని కంగారు పడ్డా, కానీ చాలా సాటిస్ఫైడ్ ఎండింగ్ ఇచ్చి నా సోల్ని హ్యాపీ చేశారు. సో ఓవరాల్గా ఒక రెగ్యులర్ థ్రిల్లర్ అయినా కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్రెజెంటేషన్. ఇది అడల్ట్ కంటే ఏముండదు, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఎమోషనల్గా కూడా ఉంటుంది. అండ్ మలయాళం థ్రిల్లర్స్ని చాలా రేర్గా మన దగ్గర రిలీజ్ చేస్తుంటారు. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.